హాయ్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ నా కోసం రాజమండ్రి నుంచి తాటికాయలు ప్యాక్ చేసి పంపించారు. దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఒక 7-8 ఉంటాయేమో. పర్లేదు, బాగానే ఉన్నాయి, పాడవలేదు. కొన్ని మాత్రం నలిగిపోయినాయి. బట్ అవేం ఖరాబ్ కాలేదు. మనకి స్మెల్ బట్టి తెలుస్తుంది కదా బాగుందా లేదా అనేది. సో బాగానే ఉన్నాయి. ఇది పులుపెక్కిపోలేదు, అన్నీ నార్మల్గా ఉన్నాయి చూడడానికి. అండ్ అవి ఇలా పీల్ చేయాలి. దాని తొక్కని ఫస్ట్ పీల్ చేసేసి అందులో 3 లేకపోతే ఒక్కోసారి 4 కూడా ఉంటాయి, ఒక్కోసారి 2 కూడా ఉంటాయి టెంకులు. అవి దానిపైన ఉన్న తొక్కని ఇలా తీసి దాన్ని ఇలా మసాజ్ చేసినట్టు చేస్తే గుజ్జు అనేది దగ్గరికి అవుతుందన్నమాట. అలా మంచిగా చేసిన తర్వాత మనకి చూడండి ఆ పల్ప్ అంతా ఒక దగ్గర వచ్చినట్టు బాగా కనబడుతుంది కదా. సో చుట్టూ అంటే అది ప్లేట్ కావచ్చు, లేకపోతే ఒక క్యారేజ్ కావచ్చు, చుట్టూ షార్ప్గా ఉండాలి. మనం ఇలా ఆ పల్ప్నంతా తీయడానికి, ఆ గుజ్జునంతా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇలాగా టెంక్ని ఇలా చేస్తే సో ఇలా గుజ్జుగా బాగా వస్తుందన్నమాట, చాలా క్వాంటిటీలో. అంటే నేను అది 4 కాయలు తీసాము. 4 కాయలు తీసిన తర్వాత ఇదంతా కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని వేలుతో ఇలా రొటేట్ చేస్తూ ఉంటే మన పీచ్ ఏమైనా ఉంటుంది కదా దాంట్లో, అది మన ఫింగర్కి అనేది తడుతుంది. సో ఇలా వస్తుందన్నమాట పీచు. సో దీన్ని మంచిగా పిండేసి అది పక్కకు పెట్టేసేయాలి. ఆ తర్వాత అలాగే ఒక మోర్ దెన్ 5 times అలా చేస్తే ఇంకేమైనా ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి. పర్లేదు, కానీ చిన్నపిల్లలకి నచ్చదు కదా. ఒకవేళ చిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా, కొంతమంది తినడానికి వాళ్ళకి తినడం ఇష్టం ఉన్నా కూడా బద్ధకస్తులు కూడా ఉంటారు తినడానికి. సో వాళ్ళ కోసం ఇది పనికొస్తుంది. మళ్ళీ అట్లా ఉండి తినకుండా పక్కకు పడేసారు అనుకోండి, అంత కష్టపడి చేసిన తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా. అలా చూడండి, చాలా నేను అనుకున్నాను అంతలా ఏమొస్తుందిలే అనుకున్నాను, కానీ బట్ చూడండి ఎంత వచ్చిందో ఆ పీసు. ఇంకా అదంతా తీసి ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి వేసేసి ఆ తర్వాత ఇది 1/2 కిలో బెల్లం అనమాట. 4 కాయల గుజ్జుకి 1/2 కిలో బెల్లం వేయాలి. ఎందుకు, ఆల్రెడీ అది లైట్గా స్వీట్ ఉంటుంది. మనకి ఎక్కువ తీకుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట. ఇది 1 kg బియ్యం అనేది ఇంట్లోనే దొడ్డు బియ్యం ఉంటాయి కదా మనవి, రేషన్ బియ్యం లైక్, అది కడిగేసి ఎండపెట్టేసి మిక్సీకి వేసి ఇట్లా పెద్ద రవ్వగా ఉంటే ఓకే, పర్లేదు. ఇడ్లీ రవ్వ కూడా మనం వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది చాలా బాగుంటుంది. ఇది కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మెయిన్ బాగా రోస్ట్ అయినప్పుడు దానిపైన ఉన్నది కరకరలాడుతూ చాలా బాగుంటుంది. సో అందుకనే మోస్ట్లీ ఇలా బియ్యం పట్టి వేస్తారు అందరూ పల్లెటూరులో. ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 1 to 2 hours రెస్ట్ ఇస్తే అది బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని గట్టి కడాయి ఒకటి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవచ్చు. ఎంత వేసినా, నేను అసలు 2 spoons వేయచ్చు, టేబుల్ స్పూన్స్. అది బాగా పీల్చుకుంటుంది. మీరు నాకు ఆయిల్ కూడా ఎక్కడ కనపడదు. అయితే ఇలాగా 1 tablespoon వేసుకోండి చాలు. నేనైతే ఇక్కడ హాఫ్ వేసాను కాబట్టి 2 times వేయాల్సి వచ్చింది. మీరు 1 tablespoon వేసుకోండి ఆయిల్. అయితే తర్వాత పిండి ఏదైతే ఉందో అది ఎక్కువ కాకుండా, అంటే బ్యాటర్ ఎక్కువ మందంగా కాకుండా నార్మల్గా వేసుకుంటే అది కుక్ అవ్వడానికి బాగుంటుంది. ఎందుకనంటే ఇది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీకు చెప్పాను కదా బియ్యంతో పెద్దగా ఉండాలి రవ్వ అని. అయితే ఈ రవ్వ పెద్దగా ఉంది కదా, సో ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా మధ్యలో ఒకసారి స్టంట్ చేసాము, కట్టెల పొయ్యి పైన పెడితే సెట్ అవుతుంది అని చెప్పేసి. బట్ అది అస్సలు టూ డిఫికల్ట్, అసలు చాలా ఎక్కువ ఫ్లేమ్ వచ్చేస్తుందని మళ్ళీ స్టవ్ పైనకే షిఫ్ట్ చేసాము, దాన్ని తిరిగేసేసి. చాలా వరకు స్టవ్ మీద ఉంచి ఒకసారి ట్రై చేద్దాం కదా అని కట్టెల పొయ్యి పైన పెట్టినాము. బట్ ఏంటంటే ఇది రివర్స్ చేసేటప్పుడు కూడా చాలా కష్టమేమో అనుకుని నేను దాని వీడియో తీయలేదు. బట్ మామ్ చాలా సునాయాసంగా రివర్స్ చేసేసింది దాన్ని. రివర్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. అంటే గరిటెతో తీయకూడదు, దాన్ని ఇలా ఎగిరేయాలి. ఎప్పుడు చూడండి ఇలా ఉన్నా. యాక్చువల్గా ఇది పల్లెటూరులో కట్టెల పొయ్యి పైన వంట చేస్తారు కదా, చేసిన తర్వాత బొగ్గుల చెక్క ఉంటుంది కదా, దాంతోనే ఉడుకుతుంది. దీనికి సపరేట్ ఫ్లేమ్ అంటూ ఏమి ఉండదు. మొత్తం మీద తాటి రొట్టె కంప్లీట్ అయిపోయింది. ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో చూస్తే ఫైనల్లీ ఇట్లా వచ్చేసింది అవుట్పుట్ అనేది. చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ కూడా చేశాను. మీరు ట్రై చేయండి తాటి రొట్టె.